నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకి ఇచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఎవడైనా నీ తమ్ముడు, సహోదరుడు, క్రైస్తవుడు, విశ్వాసి నీ దగ్గరికి వచ్చాడు, అన్న ఒక 10,000 అవసరం ఉన్నాయంటే, నాకు తెలుసు చాలామంది ఏం చేస్తారంటే, అవునా తమ్మి నా దగ్గర లేవు, కానీ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన వడ్డీకి డబ్బులు ఇస్తుంటాడు, 5% వడ్డీ అని చెప్తాడు. వీని డబ్బులే. ఆ ఫ్రెండ్ ఎవడో వాడు పరిచయం చేయడు. అవునా, ఎవరన్నా ఆ ఫ్రెండు? పద వెళ్దాం, నేను అడుక్కుంటామంది. అట్లా వాళ్ళు కనపడరు, వాళ్ళందరి ముందుకు రావడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? వాడు దెయ్యమా, భూతం? ఎందుకు కనపడరు? అదృశ్య స్వరూపుడా వాడు? వీడే. మీ దగ్గర ఉన్నాయి డబ్బులు, కానీ ఒట్టిగా నీకు ఇస్తే తేరగా నాకేం లాభం? సరే 10 కొంచెం రేపు పొద్దున్న రా తమ్మి, నేను అడిగి ఇస్తానని చెప్పి, ఇక మహా అడిగితే వాడు భార్యను అడుగుతాడు ఎంత వడ్డీకి ఇద్దామని. భార్య అంటది, ఎందుకంటే మరి కార్యేషు మంత్రి కరణేషు దాసి. 5కి ఎందుకు ఇస్తావు? పిచ్చి పట్టిందా? 6%కి అంటే అవును. అబ్రహాముకు దేవుడు ఏం చెప్పిండు? షారా చెప్పిన ప్రతి విషయములో నువ్వు మంచి మంచి సలహా చెప్పినావమ్మా, 6%కి ఇద్దాం. రేపు పొద్దున వచ్చినాక 10,000 మా ఫ్రెండు అసలు ఇవ్వను, లేవు పొమ్మన్నాడా, నీ కొరకు వాడిని కాళ్ళు పట్టుకొని చేసి నేను తెచ్చాను, 100కి 6 రూపాయలు. అంటే నాకు ఏదో కానీ అర్జెంట్ ఉంది, నాకు నా వైఫ్కు ట్రీట్మెంట్ చేయాలి, లేకుండా నా కూతురు కాన్పుకు వచ్చింది. అలాగా సాటి సహోదరులతో కూడా వడ్డీ వ్యాపారం చేసి వీడు ధనవంతుడై ఉండి కూడా ఒక బీదవాణ్ణి ఇంకా దోచుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు మళ్ళా వాక్యం చెప్పి ప్రసంగాలు చేసేటోళ్ళు ఉన్నారు. ప్రసంగాలు చేస్తారు. విచిత్రం ఏంటి తెలుసా? నేను ఇట్లా చేస్తున్నట్టు ఎవ్వరికి తెలియదు అనుకుంటాడు వాడు. అది పెద్ద విచిత్రం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది. ఎందుకు కళ్ళు మూసుకుంటుంది అంటే దానికి ఏం కనపడదు కదా, కాబట్టి నేను కూడా ఎవరికి కనపడలేదా అనుకుంటుంది అది. కళ్ళు మూసుకొని తాగడం దానికి ఒక గొప్ప ఓదార్పు. బికాజ్ ఐ కెనాట్ సీ ఎనీథింగ్, నోబడీ కెన్ సీ మీ, కుछ नहीं दिख रहा ना, సో और किसी को भी कुछ नहीं दिखेगा అని అట్లా. కానీ వాడి సంగతి ఊరంతా చెప్పుకుంటూనే ఉంటారు, వాడు వడ్డీలకు తిప్పుతుంటాడు సార్. మన గురించి అందరికీ తెలుసు, ఎవడూ చెప్పనక్కర్లేదు. నువ్వు మంచోడువా, నీతిమంతుడువా కాదా, పెద్ద పరిశోధన అంశమేం కాదు. మనకు 2 కళ్ళు ఉన్నాయి, ప్రపంచానికి లక్షల కళ్ళు ఉన్నాయి. నువ్వు 2 కళ్ళతో లోకాన్ని చూస్తావు, లోకము కొన్ని లక్షల కళ్ళతో నిన్ను చూస్తుంది. నువ్వు చూస్తావు మొత్తం అంతా 2 కళ్ళతో, లోకము నిన్ను చూసేటప్పుడు లక్షల కళ్ళతో చూస్తుంది. నథింగ్ కెన్ బి హిడెన్. నీ మంచితనము, నీ స్వార్థము, నీ లోభిత్వము, నీ ధనాపేక్ష, నీ పిసినారితనం, నీ కపటము, నీ మోసం ఏది దాగదు. నీ దానగుణము, నీ యథార్థత ఏది దాగదు. యువర్ క్యారెక్టర్, యువర్ లైఫ్, ప్రాక్టికల్ లివింగ్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ సర్మన్ అన్నాడు ఒక భక్తుడు. నువ్వు ప్రసంగం చేస్తావు కదా, మైకు పెట్టి, బాగా మైకు పెట్టి గట్టి గట్టి కలిసి ప్రసంగం చేస్తావే, నీ స్వరం ఎంత దూరం వెళ్తుందో
అంతకన్నా బిగ్గరగా నీ బ్రతుకే మాట్లాడుతుందన్నాడు. ప్రియులారా, నువ్వు నీ సహోదరునికి నువ్వు వడ్డీకి ఇవ్వద్దు. పరదేశిని నువ్వు బాధించొద్దు. దేవుడు ఎంత మంచి ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. నువ్వు అన్యాయము చేయొద్దు, అన్యాయపు తీర్పు నువ్వు తీర్చొద్దు.